59వ లలిత జ్యువెలరీ బ్రాంచ్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జైన్ దీన్ని ప్రారంభించారు. వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. తునిలో లలిత జ్యువెలరీ ప్రారంభించడం శుభదాయకం అన్నారు. అవసరం లేదు కానీ ఇక్కడ స్థానికంగా ఉపయోగపడే విధంగా ఎక్కువ షాపులు రావడం కూడా ఒక అడ్వాంటేజ్. డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. కాంపిటీషన్ ఎప్పుడైతే బిజినెస్ లో ఉందో కొంత కాంపిటీషన్ ప్రజలకు కొద్దిగా సులువు మార్గం మాత్రమే తక్కువ దారిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈ మధ్య చూస్తారు మన దగ్గర చాలా కంపెనీలు వచ్చేసాయి. హైదరాబాద్ ఇక్కడైతే మరొకసారి మనం చేసేది వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఆ ప్రాంతంలో ఉండాలి. ఉండటానికి అందరూ కూడా సహకరించాలి. రౌడీలు రాజ్యం ఏంటే మాత్రం వ్యాపారం నడకపోతే తిరిగే కాదు, శాంతం లేకపోవడం కాదు, రాష్ట్రాలు కూడా నష్టం. నేను ఎవరు ట్యాక్స్ కట్టకపోతే రాష్ట్రం జీతాలు చెప్పేసి అది ఇంటర్ కనెక్టెడ్. దాని చేత ఏంటంటే వ్యాపారాన్ని వృద్ధి చేసే విధంగా లోకల్ నాయకులు కూడా సపోర్ట్ చేయాలి, ఇన్వెస్టర్స్ ని సపోర్ట్ చేయాలి. ఈనాడు హౌస్ వెళ్ళడం కానీ లేకపోతే మిగతా వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయంటే అన్నింటి కారణం ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి నాడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ వస్తే ప్రజలు కూడా తక్కువ వస్తాయి.